మద్యం కుంభకోణం జరిగిందని చెబుతున్న కూటమి ప్రభుత్వం వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచింది. ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయిరెడ్డిని విచారించింది. ఈ క్రమంలో ఆయన సంచలన విషయాలు చెప్పారని, మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన పాత్ర ఉందని ఓ వర్గం మీడియా రాసింది. అంతేకాదు, విజయసాయిరెడ్డి ఈ కుంభకోణంలో పావు మాత్రమేనని, అసలు వ్యక్తి కసిరెడ్డి రాజ్ అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆ మీడియా తన కథనాలలో పేర్కొంది. అంతేకాదు, దానికి సంబంధించిన ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగించిన తర్వాత వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి రాజ్ తనని కూడా మోసం చేశారని, అతడి చేతిలో నేను పావయ్యానని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజ్కు ప్రధాన పాత్ర ఉందని విమర్శించారు. అయితే దర్యాప్తు బృందానికి తాను సహకరిస్తానని, అసలు విషయాలు మొత్తం బయటపెడతానని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ అనుకూల మీడియా ఖండించింది. అంతేకాదు, నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అసలు మద్యం కుంభకోణం అనేది జరగలేదని రాసుకొచ్చింది. అంతేకాదు, చంద్రబాబు ఆడించినట్టు విజయసాయిరెడ్డి ఆడుతున్నారని, ఆ ప్రణాళికలో భాగంగానే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారని తన కథనంలో పేర్కొంది. తనపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో కసిరెడ్డి రాజ్ ఒక సంచలన ఆడియో మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో పలు విషయాలను రాజ్ వెల్లడించారు. ఆ ఆడియో సందేశంలో రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రాజ్ కసిరెడ్డి. కొద్ది రోజులుగా నా మీద రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఏపీలో జరిగిన మద్యం వ్యవహారంలో నా పేరు ఉందని కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో నా ప్రమేయం లేదు. అనవసరంగా నా పేరు బయటకి లాగుతున్నారు. ఇందులో ఏం జరిగింది, నాడు ప్రభుత్వం ఎలాంటి విధానాలను అవలంబించింది అనే విషయాలపై నేను పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తాను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తాను. అతి త్వరలో మీడియా ముందుకు వస్తాను. నా మీద ఆరోపణలు చేస్తున్న వారిని చట్టపరంగానే ఎదుర్కొంటాను. అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వ్యక్తులు చేస్తున్న పనులను ఉపేక్షించను. ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తాను. అన్ని ఆధారాలు బయటపెడతాను. ఈ అంశాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని రాజ్ కసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్ కసిరెడ్డిపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్గా రాజ్ కసిరెడ్డి ఆడియో రిలీజ్ చేయటం సంచలనంగా మారింది. చూడబోతే ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.